రోహిణి ఆసుపత్రి అధినేత డాక్టర్ సత్య శ్రీనివాస్ మరణం ఈ సమాజానికి తీరని లోటని చంపాపేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామారామరెడ్డి అన్నారు. డాక్టర్ సత్య శ్రీనివాస్ దశదిన కర్మ ఆదివారం రోజు చంపాపేటలోని రోజ్ గార్డెన్లో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రమణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాస్ ఎంతో మందికి నిరుపేదలకు వివిధ రకాల సేవలు అందించారని అన్నారు. చంపాపేట ప్రభుత్వ దివ్యాంగుల సదనం విద్యార్థులు వారు విచ్చేసి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఒక్క పైసా తీసుకోకుండా దివ్యాంగులందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నారని, అదేవిధంగా వివిధ రకాల సేవలు కూడా అందించారని సదన విద్యార్థులు రామచంద్ర, అంజయ్య, బుచ్చిబాబు తదితరులు వివరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సామారామరెడ్డితో పాటు నల్ల ప్రభాకర్ రెడ్డి, చారి, శ్రీనివాస్ యాదవ్, గువ్వల వెంకటరెడ్డి, జనార్దన్ రెడ్డి, ముత్యాల సత్యనారాయణ, డాక్టర్ శ్రీనివాస్ కుమార్తెలు చైతన్య, శ్రీధర్, సౌమ్య, పవన్ కుమార్ తదితరులతో పాటు సదన విద్యార్థులు రామచంద్ర, అంజయ్య, బుచ్చిబాబ్, సురేష్ నాయక్, సురేష్, నాగరాజు, సైదులు, ఓయు సైదులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ సత్య శ్రీనివాస్ గారు రోహిణి హాస్పిటల్ ఎండి అయినటువంటి వారు వారం రోజుల క్రితం మరణించడం జరిగింది. ఈ ప్రాంతంలో బడంగ్పేట్ డాక్టర్ అని చెప్పి ఒక బిరుదు సంపాదించుకునే నాదర్గులు కానీ, బడంగ్పేట్ కానీ, సరూర్నగర్ మండలంలో అనేక వేలాది మందికి ఉచితంగా వారికి వైద్యాన్ని అందిస్తూ ఏ పేదవాడు వచ్చినా కేవలం డబ్బులు లేకున్నా ఉస్మానియా కానీ, నిజాం హాస్పిటల్ కానీ ఆయనకున్న డాక్టర్ డిహెచ్ఎంఎస్ అయినప్పటికీ కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఒక పెద్ద ఫిజిషియన్ కన్నా ఒక పెద్ద డాక్టర్గా పేరు పొందడం జరిగింది ఈ ప్రాంతంలో. నాకు గత 40 సంవత్సరాల నుంచి డాక్టర్ సత్య శ్రీనివాసరావు గారు నేను కూడా ఆయన పేషెంట్నే. ఈ ప్రాంతంలో సరూర్నగర్ మండలే కాకుండా ఈ చంపాపేట్ పరిసర చుట్టుముట్టు కొన్ని లక్షలాది మందికి సేవలు అందించిన ఘనత డాక్టర్ సత్య శ్రీనివాసరావు గారికి దక్కింది. ఇక్కడనే రోహిణి హాస్పిటల్ నిర్మాణం కన్నా ముందు కూడా సైదాబాద్లో వివేక్ హాస్పిటల్లో కానీ, బడంగ్పేట్లో కూడా ఒక అతి కష్టంతో కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా పేపర్ వేసుకుంటుండా కూడా ఆయన ఒక డాక్టర్గా ఈరోజు ఎదగడం జరిగింది. ఆయన చేసిన సేవలను కూడా మనం ఎవ్వరు కూడా చాలామంది కొంతమంది తెలియకపోవచ్చు, రాకపోవచ్చు కూడా ఇక్కడ. కానీ ప్రతి ఒక్కరి గుండెలలో డాక్టర్ శ్రీనివాసరావు గారు అంటే ఈ ప్రాంతం మొత్తంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నిన్న మొన్న కూడా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు డాక్టర్ సాబ్ మంచిగా ఉండే మాకు కూడా తెలియదు, చనిపోయిందని కూడా చాలామంది కొంతమందికి ఇంటిమేషన్ లేకపోయినప్పటికీ కూడా ఆయన సేవలను ఎప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఈరోజు సుమారు వందలాది హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఆయన సేవలు అందించిండు. అర్ధరాత్రి కూడా అదే ఇంట్లో ఉంటూ ఏ పేదవాడు అర్ధరాత్రి చుట్టుపక్కల పరిసర కాలనీ దుర్గాభవనార్ కానీ, హెచ్ఆర్ కానీ, చంపాపేట ఓళ్ళు ప్రతి స్లమ్కి వెళ్ళి వస్తే కూడా ఆ రాత్రి కూడా డాక్టర్ గారు కిందికి వచ్చి ఆ పేషెంట్ని ఖచ్చితంగా అడ్మిట్ చేసుకోవడం. ఈ రోజుల్లో కొంతమంది ఏ చిన్న అయినా కానీ ఎక్కడనో పెద్ద పెద్ద హాస్పిటల్కి యశోద కానీ అక్కడ కూడా పంపించడం జరుగుతుంది. అలాంటి నిస్వార్థం డబ్బులు ఆశించకుండా కూడా నాకు డబ్బులు అవసరం లేదు, ఈ డబ్బులు ఏం చేసుకుంటామనే విధంగా ఆయన నిజంగా కూడా ఇంత నిస్వార్థ సేవ చేసినందుకు కూడా ఆయన ఆత్మ శాంతించాలి. ఆయనతో పాటు కూడా చాలామంది చిన్న డాక్టర్స్ కూడా ఎంతోమంది కూడా ట్రైనింగ్ ఉంది రోహిణి హాస్పిటల్ ద్వారా. ఎందుకంటే ఆయన మెంటాలిటీ కూడా ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాలున్న, కమ్యూనిస్టు భావాలున్న, ఒక పేదవాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడున్న సింగరేణి కాలనీ కానీ, ఇక్కడున్న చింతలు కానీ చాలా పేద ప్రజలు కూడా ఈరోజు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువ. నేను ఈరోజు ఖచ్చితంగా డాక్టర్ గారికి ఇక్కడ ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా వికలాంగుల హాస్టల్స్కి నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు పలు వికలాంగుల హాస్పిటల్ ఇక్కడ మహిళలది కానీ పురుషులది కానీ హాస్పిటల్లో అక్కడున్న వికలాంగులకు కూడా
మరి అనేక సేవలు అందించాడు. మొన్న డాక్టర్ సాబ్ చనిపోయినప్పుడు ఒక సుమారు 100-200 మంది వికలాంగులు వచ్చి మరి చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా అన్నం తినని పరిస్థితి ఉంది. ఆ రోజు మొత్తం కూడా వికలాంగులు అన్నం తినలేదు. ఎందుకంటే డాక్టర్ సాబ్ చనిపోయాడు, మాకు ఉచిత సేవ అందించాడు. పేదలు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, ఇక ఆయన చేయి తీరు కూడా, అంటే డాక్టర్ గారి ఒక చెయ్యి కూడా అలాంటి చెయ్యి, నీకు ఇవాళ ఒక పెద్ద డాక్టర్ కూడా చేయి పెడితే తగ్గని పరిస్థితి. మరి శ్రీనివాసరావు ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒక ఫిజిషియన్ వచ్చినా కానీ ఆయనతో చూపించుకుంటే కూడా పేషెంట్ తృప్తి ఉండకపోయేది. కానీ ఈయన చేయి పెడితే ఆయన మాటతోనే ఒక పేషెంట్, ఎంత పెద్ద ఒక బీమార్ క్యాన్సర్ పేషెంట్ అయినా సరే తృప్తిపడి ఇంకా కొన్ని రోజులు జీవించే పరిస్థితి ఉండేది. కాబట్టి ఇక శ్రీనివాసరావు గారి ఆశా సాధన కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళిద్దరు కూతుర్లు ఉన్నారు కాబట్టి, మరి ఇక్కడ ఉన్న నర్సింగ్ హోమ్ కూడా మంచి పేరుంది కాబట్టి ఇంకా కూడా ఆయన ఆశా సాధనకు నర్సింగ్ హోమ్ నడపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్థానికంగా కూడా డాక్టర్ గారికి మంచి పేరుంది కాబట్టి ఆయన పేరు నిలబెట్టవలసిన అవసరం మరి వాళ్ళ అల్లుళ్ళ పైన ఉంది, వాళ్ళ కుటుంబం పైన ఉంది. కాబట్టి ఇక ఈ హాస్పిటల్ని ఇంకా కూడా అభివృద్ధి చెంది శ్రీనివాసరావు గారి పేరు మీద నడపాలని చెప్పి కోరుతూ, మరి ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఈరోజు మరి ఇక్కడ మేము రావడం జరిగింది. నా పేరు నల్ల ప్రభాకర్ రెడ్డి. డాక్టర్ శ్రీనివాస్కు నేను క్లాస్మేట్ను. 1975 బ్యాచ్. శ్రీనివాస్ 78లో బడంగ్పేట్ క్లినిక్ పేరుతోటి పాత గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండేది, అది అద్దెకు తీసుకొని నేను శ్రీనివాస బడంగ్పేట్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. తదుపరి కాలంలో నేను ఇక్రిసాట్లో జాబ్ రావడం వల్ల నేను అక్కడికి వెళ్ళిపోయాను. శ్రీనివాస్ ఒక్కడే తను సింగిల్ హ్యాండెడ్గా ఉదయం సాయంకాలం 2 సందర్భాల్లో కూడా ఆ హాస్పిటల్ను మంచిగా ప్రజల సేవలు అందిస్తూ, ప్రజల మన్ననలు పొందుతూ మంచి కీర్తి ప్రతిష్టలు ఆర్జించాడు. అక్కడ 20 సంవత్సరాల కాలం నిరంతరంగా పనిచేసి డాక్టర్గా సేవలు అందించి ఆ తర్వాత సైదాబాద్ నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశాడు. సైదాబాద్ నర్సింగ్ హోమ్ నుంచి తన స్వతహాగా చంపాపేటలో రోహిణి హాస్పిటల్ పేరు మీద 1993లో రోహిణి హాస్పిటల్ తను సొంతంగా నిర్మించుకొని వైద్య సేవలు అందించాడు. సో అప్పటి నుంచి తను డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఒక పేషెంట్ను పేషెంట్లాగా కాకుండా ఒక ఆత్మీయుని లెక్క, ఒక స్నేహితునిలాగా, ఒక కుటుంబ సభ్యునిలాగా అలా సేవలు అందించి పేషెంట్ల యొక్క మనసును చూరగొన్నాడు. డబ్బుకు డబ్బు సంపాదించాడు. ఉన్నోళ్లకు లేనోళ్లకు అందరినీ గమనించుకొని ఉచిత సేవలు కూడా అందించాడు. బిల్లులు కూడా మాఫీ చేశాడు. చాలా పరిస్థితులను గమనించుకొని పేషెంట్ యొక్క ఆర్థిక స్థితిని గమనించి తన సాధ్యమైన మేరకు సేవలు అందించి మంచి మన్ననలు పొందాడు. ఒక్క బడంగ్పేట కాదు, బడంగ్పేట గ్రామం నుంచి పరిసరాల్లో ఉన్న 40 గ్రామాల వరకు, సుమారుగా అన్ని గ్రామాల వరకు తన కీర్తి ప్రతిష్టలు చేరాయి. అందరూ కూడా తన పేషెంట్లుగా ఒకరి తర్వాత ఒకరు పరిచయం ద్వారా ఇంకొకరు అందరూ ఇక్కడికి రావటం, మంచి కీర్తి ప్రతిష్ట సంపాదించటం, ఈరోజు వారు లేని లోటు తీర్చలేంది. ఈ స్థానికంగా పేద ప్రజలు ఎవరుతున్నారో, సో ఇది పేదల హాస్పిటల్ లాగా, రోహిణి హాస్పిటల్ అంటే పేదల హాస్పిటల్ అన్నట్టు మంచి పేరు ప్రతిష్ట సంపాదించాడు. డాక్టర్ శ్రీనివాస్ గారి లేని లోటు మనం తీర్చలేంది. వారి కుటుంబ సభ్యులైన 2 కూతుళ్ళు చైతన్య అండ్ సౌమ్య, వాళ్ళ అల్లుళ్ళు శ్రీధర్ అండ్ పవన్ కుమార్, వాడికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. ఈరోజు వారి శ్రద్ధాంజలి ఘటించే దినం. సో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. కేవలం ఈ కార్యక్రమాన్ని మాత్రం బంధువులకు కాకుండా తన ఆత్మీయులైన పేషెంట్లు వాళ్ళందరికీ కూడా కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసుకున్నాడు. సో వారందరూ సమయానికి విచ్చేసి వారి ఆత్మకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి లోటు తీర్చలేంది వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి. కార్మిక నాయకుడిని,
నాకు దాదాపు డాక్టర్ సాబ్ 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసినటువంటి వ్యక్తి. నాకు ఎక్కడైనా కార్మికులు ఉన్నారు కాబట్టి కార్మికులు ఏదైనా జరిగితే మాత్రం డాక్టర్ సాబ్ 2-3 తీసుకొని పోవడం జరిగింది. చాలా తక్కువలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. డాక్టర్ వృత్తి అనేది ఈ దేశంలో పవిత్రమైనటువంటి వృత్తి. దానికి మించినటువంటి వృత్తి సమాజంలో లేదు నిజంగా చెప్పాలంటే. ఆ వృత్తికి సార్థకం చేసినటువంటి గొప్ప వ్యక్తే శ్రీనివాసరావు గారని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ బడంగపేట చుట్టుముట్టు జిల్లాలు కూడా మీరుపేట మా దగ్గర మాల్ దగ్గరికి వెళ్ళి దేవరకొండ మాల్ దగ్గరికి వెళ్ళి కూడా ఈ డాక్టర్ సాబ్ దగ్గరికి వచ్చేటోళ్ళు. కానీ డబ్బులు లేకుండా 100 రూపాయలు ఉంటే ట్రీట్మెంట్ చేయించుకొని పోతాం. డాక్టర్ సాబ్ తాను ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని డబ్బులు ఇస్తామన్నా కూడా సరే తెచ్చేయని కూడా చెప్పేటటువంటి వ్యక్తి. అలాంటి డాక్టర్ వృత్తిని సార్థం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో మనం చాలా తక్కువ, చాలా అరుదని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆయన చేసినటువంటి సేవలు చాలా అపూర్ణమైనవి. దాని తర్వాత డబ్బులు లేనటువంటి వ్యక్తులకు మా దగ్గర ఒక దేవరకొండకి వెళ్ళి వచ్చిన ఒక లక్ష్మీ అంటే అమ్మడం ఉండే నిజంగా చెప్పాలంటే. అతను డబ్బులు లేకున్నా సరే పోమ్మను అని పంపించి చేయడం జరిగింది. బస్సులో నేను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నాకు చాలా పరిచయం. అలాంటి వ్యక్తికి సానుభూతి చెప్తా ఉన్నాం. దాదాపు అలాంటి వ్యక్తులు సమాజంలో చాలా తక్కువ ఉంటారు. ఆయన బాటలో కొంతమంది నడవాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్ చాలా పవిత్రమైంది, చాలా పేరు ప్రతిష్టలు ఉన్నది. కాబట్టి ఆ వృత్తిని మాత్రం అదే కొనసాగించగా అల్లుళ్ళు బిడ్డలు నడిపిస్తే బాగుంటుందని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన బాటలో నడిచి ఆయన పేరు నిలబెడితే బాగుంటుందని వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతా ఉన్నాను. నా పేరు నాగపూర్ నరసింహాచారి, రిటైర్డ్ టీచర్. మాది నాదర్గూలు. డాక్టర్ గారిని నేను చూసినటువంటి రోజులు చాలా పాత రోజులు. బడంగపేటలో మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ భూపాల్ రెడ్డి యొక్క ఆయన ద్వారా అక్కడ చిన్న హాస్పిటల్గా రూపొందించినటువంటి రోహిణి హాస్పిటల్ డాక్టరు. వారు అంచెలంచెలుగా కష్టపడి రోహిణి హాస్పిటల్ రూపాన్ని తెలిసినటువంటి వ్యక్తి డాక్టర్ మన శ్రీనివాస్ గారు. వారు అందించిన సేవలు అమోఘమైనటువంటివి. పేద ప్రజల డాక్టర్ అతను. మా కుటుంబ సభ్యులు కానీ మా ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతుల మీదుగానే మాకున్నటువంటి ఏదైనా సమస్యలు వచ్చినా తీర్చిదిద్దేవారు. వారిని చూస్తే సాక్షాత్ ఒక భగవత్ స్వరూపం చూసినటువంటి ఆలోచన మనకు వచ్చేది. ఎవరిని కూడా విసిగించకుండా ప్రతి ఒక్కరిని ఆప్యాయతోటి అనురాగంతో వాళ్ళని పలకరించేవాడు. వాళ్ళు ఎంత రోగాలలో ఉన్నా కూడా ఆయన పలకరింపు ద్వారా ఆ రోగానికి న్యాయమైనటువంటి మార్గము ఆయనకు లోపల ఉండేది. అటువంటి వ్యక్తి ఈరోజు మనందరిలో దూరం కావడం అనేది ఒక శోచనీయం. వారికి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు వెంకటరెడ్డి. నేను 1984లో డాక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు డాక్టర్ గారు బడంగపేటలో అపర్ణ క్లినిక్ అని ఒక క్లినిక్ ఉండే చిన్నగా. తర్వాత సైదాబాద్ నర్సింగ్ హోమ్ అని బిస్కెట్ ఫ్యాక్టరీ దగ్గర ఇంకొక నర్సింగ్ హోమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 87లో సైదాబాద్ నర్సింగ్ హోమ్ అని మాదనపేట మండి దగ్గర ఒకటి అయింది. తర్వాత చెంపపేటలో 1993 ఆగస్టు 15 నాడు 23 బెడ్లతోటి ఇంకో హాస్పిటల్ స్టార్ట్ అయింది. తర్వాత బీదల హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ అంటేనే బడంగపేట డాక్టర్. బడంగపేటలో ఫస్ట్ అపర్ణ క్లినిక్ స్టార్ట్ చేసింది కాబట్టి వాళ్ళందరూ కూడా బడంగపేట డాక్టర్ అంటుండే. మా హాస్పిటల్ ఇప్పటికి కూడా వితౌట్ అడ్వాన్స్ లేకుండా పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకొని పోయేటప్పుడు బిల్లు చెప్తే మళ్ళీ ఎప్పుడో వచ్చి ఇస్తారు వాళ్ళు. ఎక్కడ లిమిట్ లేదు, ఫీజు లేదు. ఉస్మానియా హాస్పిటల్ పోతే కూడా 2000 వేస్తేనే బెడ్ దొరికే ఈ పరిస్థితుల్లో కూడా ఒక్క సింగిల్ రూపాయి లేకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మా దగ్గర. మొత్తం సారు కమ్యూనిస్ట్ భావాలతోటి ముందుకెళ్ళేవాడు. అదేవిధంగా చెంపపేటలో ఉన్నటువంటి వికలాంగులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండే 93 నుంచి కూడా. మేము 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పటికి కూడా మమ్మల్ని ఒక మాట కూడా అనకపోతుండే సారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పవన్ కుమార్. నేను డాక్టర్ సత్య శ్రీనివాస్ గారి చిన్నల్లుడిని. అదే హాస్పిటల్లో దంత వైద్య నిపుణులుగా పనిచేస్తున్నాను. నాకు మా మామగారితో 16 ఏళ్ల అనుబంధం. ఆయన ఈరోజు ఒక అల్లుడుగా కాదు, ఒక కొడుకుగా భావించారు నన్ను. ఈరోజు ఆయన మన మధ్యలో లేరు అనేది ఇవాళకి 13వ రోజు అయినా ఇంకా జీర్ణించుకోలేని విషయం ఇది.
ఆయన లేరు అనే లోటు మా కుటుంబానికి ఒకటే కాదు, గత 40 సంవత్సరాలుగా ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి కుటుంబంలో ఆయన లేని లోటు. ఆయన సంపాదించుకున్న ఆస్తి, ఆయన విలువలు, ఆయన నైతిక బాధ్యతలే. మొత్తం కమర్షియల్గా ఉండే ఈ కాలంలో సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేసిన మనిషి ఆయన. మేము మా పీజీ కంప్లీట్ అయ్యి ఇక్కడ క్లినిక్ పెడదాము అన్నప్పుడు ఆయన నన్ను అడిగిన ఒకటే ఒక క్వశ్చన్, నువ్వు ఎందుకు క్లినిక్ పెట్టాలనుకుంటున్నావు అంటే, ఆయన సిద్ధాంతాలు ఆయన ప్రిన్సిపల్స్కి అలైన్ అయితేనే నేను ఇందులో పెట్టుకునేటట్టు, లేదంటే నేను మీకు బయట పెట్టిస్తానని క్లియర్గా చెప్పారు ఆయన. నా దగ్గర ఏ పేషెంట్ వచ్చినప్పటికీ ఎంత నొప్పితో వచ్చినా కూడా నొప్పిని పక్కన పెట్టి మా మాయ గురించి 15 నిమిషాలు చెప్పేవాళ్ళు. అది ఆయన మనిషితనము. ఈరోజు ఫిజికల్గా ఆయన మనతో ఉండకపోవచ్చు, కానీ ఆయన సేవలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులుగా మాదే కాదు, ఆయనతో అనుబంధం పంచుకున్న ప్రతి మనిషికి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉంది. నమస్తే. నా పేరు రామచంద్ర. మేము రెడ్డి కాలనీ చెంపపేట సదనంలో గత 20 years నుంచి ఇక్కడ ఉంటున్నాము. అయితే ఒక మానవతావాది, ఒక మనసున్న మనిషి మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఇది భరించలేని బాధాకరం. ఎంత అంటే 2007లో వర్షాకాలంగా మూసీ నది పొంగిపొర్లినట్లు మా సంపు చాలా అధ్వాన స్థితిలో ఉంటే ఏకకాలంలో 195 మందిలో 100 మంది అవస్థతో గురై హాస్పిటల్లో పడితే నేనున్నానంటూ మీకు అంటే ఒక మంచినీటి వాటర్ కోసం వాటర్ ఫిల్టరు మాకు సదుపాయం ఏర్పరిచి మా ఆరోగ్యం మంచి చెడులు చూసుకొని మా వెంటనంటూ ఉండి 20 సంవత్సరాలుగా మా ఆరోగ్యం ఇంత బాగున్నామంటే దానికి ప్రధాన కారణం ఇప్పుడు మన మధ్యలో లేని శ్రీనివాస్ సార్కు మేము ఎల్లవేళలా ఒకే మీ ఆత్మశాంతి చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ శ్రీనివాస్ సార్ మమ్మల్ని విడిచిపెట్టిపోవడం చాలా దారుణం సార్. మీరు అది దేవుడు తీసుకుపోయిందా మీ వ్యక్తిగతంగా, కానీ మేము మీ ఫ్యామిలీ పిల్లల్ని అష్టాైశ్వర్యాలు ఉండాలని ఎల్లవేళలా ఆ దేవుని మేము ప్రాధేయపడుతున్నాం సార్. ఓకే సార్, ధన్యవాదాలు. నా పేరు అంజయ్య. మేము రెడ్డి కాలనీ చెంపపేట సదనంలో ఒక విద్యార్థిగా ఉంటున్నాము. గత 25 years నుంచి కూడా సీన్ సారు మాకు అనుబంధంగా 15 years నుంచి మాకు తెలుసు. అప్పుడు నుంచి కూడా ఇప్పటివరకు మాకు సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మెడిసినే కాకుండా మాకు ఆరోగ్యపరంగా మాకు కావాల్సిన వసంతులు ఇస్తూ మా ఇంటూ ఉండి మా ఆరోగ్యాలు మా మంచి చెడ్డ చూసుకుంటూ మమ్మల్ని కాపాడిన వ్యక్తి మా మధ్యలో లేకపోవడం మాకు చాలా ఇబ్బందికరంగా మేము భావిస్తున్నాము. మాకు చాలా బాధగా ఉంది సార్ మా మధ్యలో లేకపోవటం. వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే. ఈ దినం శ్రీనివాసరెడ్డి గారి సంతాప దినం. అయితే సారు వికలాంగుల దివ్యాంగుల కోసం ఆయన చేసిన క్రియలు ఏంటి అంటే, నేను ఎంతో పైసలు ఇచ్చి మరి ఏదో బహుమానంగా ఇచ్చి చేయలేను, కానీ మానవతా దృక్పథంతో నేను డాక్టర్ని కాబట్టి నా వంతు సహాయం చేస్తానని దివ్యాంగులకు ఆయన ఎప్పుడు పోయినా ఎనీ టైం ఆయన మా కోసం సర్వీస్ చేసుకుంటూ, ఎవరికి చిన్న తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా ఆయన వంతు ఆయన సహకారం చేసి ఆ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చి మా హాస్టల్లో విద్యార్థులందరికీ కూడా హెల్ప్ చేసిండు. కనీసం ఆయన్ని మేము 15 ఆగస్టు టైంలో కానీ రిపబ్లిక్ డే టైంలో కానీ ఆహ్వానించినప్పుడు వచ్చి మా మనవిని ఆలకించి మా కోసం వచ్చి ఆయన మాకెన్నో సహకారాలు చేసుకుంటూ మమ్మల్ని చాలా ఉత్తేజపరుస్తూ, మీరు దివ్యాంగులు కాదు, వారసత్వంగా మీ మనసు మంచిది, మీరు మంచి వ్యక్తులు అని చెప్పేసి చాలా ప్రోద్బలం చేసుకుంటూ ఉత్సాహపరిచేటోడు. ఆయన చేసిన మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆయన చాలా గొప్పగా ఆయన కార్యక్రమాలు జరిగించిండు. దీనికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన సంతాప దినం మళ్ళీ మర్చిపోకుండా మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాం. నా పేరు ధరావ సురేష్, చెంపపేట సదనంలో ఉంటున్నాను. సార్ స్పోర్ట్స్ పరంగా కూడా నన్ను చాలా హెల్ప్ చేయడం జరిగింది. అలానే మా హాస్టల్ విద్యార్థులకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ పరంగా నేనున్నానని ముందుకొచ్చి మాకందరికీ హెల్త్ పరంగా
చేయడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది సార్. సార్ ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ యాదవ్, చెంపపేట వాస్తవ్యుడును. డాక్టర్ శ్రీనివాసరావు గారి సేవలను గుర్తు చేసుకోవడం కంటే ఆ సార్ దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సార్ ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తాడో అనే దాని మీద అది తీసుకున్న వాళ్లకు ఎంత విలువగల ట్రీట్మెంట్ అంటే అతని మందులతోని మెడిసిన్తో కాకుండా మానసికంగా ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత అవసరం మేరకే మందులు చికిత్స ఆ రకంగా చేసేటువంటి అధునాతన మరి పురాతన దేవుడు అని చెప్పొచ్చు. ఆ సార్కున్న అనుబంధం మా ఫ్యామిలీకి కానీ ఇక్కడ మా రిలేషన్స్ కానీ మా యొక్క ఫ్రెండ్స్ కానీ మా కొలీగ్స్ కానీ చాలామందికి మేము ఒకసారి పరిచయం అయితే మళ్ళీ నా తరపున పోయిన వాళ్ళు ఆ రకంగా అట్లా లింక్ సిస్టంలో చాలామంది డాక్టర్ యొక్క వైద్య వృత్తికి ఒక రకమైన మంచి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన డాక్టర్ గారు. ఆయన ఉన్నాడనే దాని మీదనే మాకు ఒక ఫీలింగ్ ఉంది, కానీ మా మధ్యలో లేడనే దాని మీద మేము ఇంతవరకు కూడా అనుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా ఉన్నది మాకు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ రిలేషన్లందరికీ మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుస్తున్నాం. చాలా